జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనము ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఏ విషయం గురించి మనం మాట్లాడదామంటే, ఇప్పుడు ఏవైతే మనకి ద్వాదశ రాశులు ఉన్నాయో ఈ యొక్క రాశులకి అలానే లగ్నాలు, ఇప్పుడు ఎలా అయితే మనకి ద్వాదశ రాశులు ఉన్నాయో అలానే లగ్నాలు కూడా ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు మేషరాశి ఉందనుకోండి, మేష లగ్నం ఉంటుంది, వృషభ రాశి వృషభ లగ్నం ఉంటుంది. అలానే మనకి రాశులు అయితే ఎన్ని ఉన్నాయో లగ్నాలు కూడా అన్నీ ఉంటాయి. 12 రాశులు 12 లగ్నాలు ఉంటాయి. ఈ లగ్నాల పరిమాణం ఏంటో ఉండేది అంటే 1 గంట 21 నిమిషం ఉంటుంది. ఈ 1 గంట 20 నిమిషం ప్రతిరోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తం నుంచి మనకి సాయంత్రం వరకు, నైట్ వరకు కూడా మళ్ళీ ఈ ఒక లగ్నాల పరిమాణం, ఒక లగ్నం అయిపోగానే ఇంకొక లగ్నం, ఇంకొక లగ్నం, ఇంకొక లగ్నం, అలాగే మనకి ప్రతిరోజు కూడా ఈ 1 గంట 21 నిమిషానికి లగ్నం మారుతూ ఉంటుందన్నమాట. అయితే దాన్ని తగ్గట్టుగా మనకి ఆ రోజు తిథి నక్షత్రం ఏమున్నాయో దాన్ని బట్టి మనకి బాగుంటుందా లేదా అనేది ఉంటుంది. ఏ రోజైతే మనం జన్మిస్తామో ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా, ఆ రోజు ఉన్నటువంటి నక్షత్ర ప్రకారంగా మనకి ఏ రాశి వస్తుంది అనేది ఉంటుంది. ఆ రాశిని బట్టి ఏ లగ్నం కూడా ఉంటుంది. ఆ లగ్నాన్ని బట్టి ఏ గోచారం అంటారు. మనం పుట్టినటువంటి తేదీ నక్షత్రం బట్టేసి ఆ రోజు మనకి ఏ నక్షత్రం ఉందో దాన్ని గోచారం అని కింద భావిస్తారు. ఈ గోచారంలో గనక 12 స్థానాలు, 12 గడులు ఉంటాయి. 12 స్థానాలు అంటారు. ఆ 12 స్థానాల్లో 9 గ్రహాలు ఉంటాయి. ఛాయాగ్రహాలు పోల్చుకుంటే ఛాయాగ్రహాలు పక్కన పెడితే 9 గ్రహాలు మనం భాగిస్తాం. ఈ యొక్క సాంప్రదాయ ప్రకారంగా 9 గ్రహాలు ఏదైతే ఉందో ఈ 9 గ్రహాలు ఏ స్థానంలో ఉంటే వాటి వల్ల ఈ యొక్క రాశి వారికి, ఆ రాశిలో జన్మించిన వారికి, ఆ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో అంటే వచ్చేటువంటి రోజుల్లో ఎలా అవుతారు, నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఉంటుందనేది మనం తెలుసుకోవచ్చు. అయితే దానికి భాగంగా కొన్ని దశలు, కొన్ని నక్షత్రాలు, అలానే ఆ నక్షత్రాల్లో మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఎలాంటి అదృష్టం వస్తుంది అనేది కూడా ఒక్కసారి మనం గమనించినట్టయితే కనుక, మనం ఎగ్జాక్ట్గా తీసుకున్నట్టయితే అంటే కొన్ని రాసులు మనం ఇప్పుడు ద్వాదశ రాసుల్లో చూసినట్లయితే కనుక అసలు ద్వాదశ రాసులు ఎలా ఏర్పడతాయి అంటే, మనం పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్, ఏ రోజు మనం పుడతామో ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి, ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం ప్రకారంగా మనకి ఒక రాశి అనేది ఏర్పడుతుంది. అలానే ఈ రాశిలో కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఏ గ్రహం, మనకి 9 గ్రహాలు క్యాలిక్యులేషన్ చేస్తాం. మన ఛాయాగ్రహాలతో పాటు 11 ఉంటాయి. మనం ఇక్కడ సాంప్రదాయ ప్రకారంగా, ఇక్కడ ఆచార ప్రకారంగా మనం వచ్చేసి 9 గ్రహాలను చూసినట్లయితే కనుక మనం పుట్టినప్పుడు గోచారం అంటారు. ఈ గోచారంలో ఏ స్థానాల్లో ఏ గ్రహాలు ఉండడం వల్ల మనకి ఎలాంటి, మనం జన్మలో ఎలా అయితే ముందుకెళ్తామో, ఎలా అయితే మనకు ఉంటుందో అది మనకున్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా మన స్థానాల్లో ఏ గ్రహం ఉండడం వల్ల మనం ఏ స్థాయికి వెళ్ళగలుగుతాం, ఏం చేయగలుగుతాం, ఎంత స్థాయికి మనం చేరుకోగలుగుతాం అనేది మనం తెలుసుకోవచ్చు. దాంట్లో ఒకటి ఈ గోచారంగా చూసుకున్నట్టయితే కనుక మనం వృషభ రాశి గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఈ వృషభ రాశి ఏదైతే ఉందో ఈ వృషభ రాశిలో కనుక మనము ఈ వృషభ రాశిని చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశిలో మనకి అలానే మనకి ప్రతి రాశిలో ఉన్నట్టుగానే మనకి 3 నక్షత్రాలు ఉంటాయి. అందులో కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ 3 నక్షత్రాలు మనం ఏ నక్షత్రంలో జన్మించినా కూడా మనకి వృషభ రాశి కింద వస్తుంది. ఈ వృషభ రాశిలో లగ్నాలు ఉంటాయి. మళ్ళీ ఈ లగ్నాలు కూడా 12 ఉంటాయి. రాశులు ఎన్నైతే ఉంటాయో లగ్నాలు కూడా అన్నీ ఉంటాయి. కాకపోతే రాశి 3 రోజులకు ఒక్కసారి మారుతుంది. అలానే లగ్నం వచ్చేసి 1 గంట 21 నిమిషం పరిమాణంలో ప్రతిరోజు కూడా అది మారుతూనే ఉంటుంది. దాంట్లో విఘడేలు, గుళికలు, అది మనకి రాహుకాలం, అమృత గడియలు ఇలా ఉంటాయి. అయితే మనము జన్మించినటువంటి నక్షత్రము, తిథి, వారము అలానే మనకి పరిగణిస్తాయి. వీటన్నిటి కనుక మనం గమనించినట్లయితే మనం
ఏదైతే ముందుకు వెళ్ళగలుగుతామో అది మనకి ఆస్ట్రాలజిస్ట్ కానీ ఎక్కడైనా చూపించుకున్నట్టయితే అన్ని రకాలుగా తెలుస్తూ ఉంటుంది. అయితే మనకి పెళ్లి సమయంలో నవాంశ అని కూడా చూడటం జరుగుతూ ఉండిద్ది. ఈ నవాంశాలు అయితే ఇంకా కొంచెం సూక్ష్మంగా వెళ్ళి చూడవచ్చు అనమాట. అయితే మనకి ఏ నక్షత్రమైనా ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 నక్షత్రాలు పుట్టి ఉంటే వాళ్ళు వృషభ రాశి కింద వస్తారనమాట. ఈ వృషభ రాశిలో కనుక మనకి 2వ స్థానం కానీ 4వ స్థానం కానీ అలానే 6, 8, 12వ స్థానాల్లో కుజుడు ఉండటం వలన కుజు దోషం కింద పరిగణిస్తారు. ఈ కుజు దోషం అనేది ఖచ్చితంగా ఆడవాళ్ళు పుట్టినా మగవాళ్ళు పుట్టినా కూడా 2, 4, 6, 8, 10వ స్థానాల్లో కనుక కుజుడు ఉన్నట్లయితే కుజు దోషం, ఇంకా 12వ స్థానంలో ఉన్నా కూడా కుజు దోషం కిందనే ఉంటుంది. అయితే ఈ కుజుడితో పాటు గురువు ఏదైతే ఉంటారో ఈ గురువు కనుక 3, 4 స్థానాలు అలానే 6, 8 స్థానాల్లో కనుక వృషభ రాశి నుంచి చూసినట్లయితే అలానే వృషభ లగ్నం నుంచి కూడా మనం చూసినట్లయితే కనుక ఈ గురువు కూడా మనం అనుకున్నటువంటి స్థానాల్లో ఉన్నట్టయితే అంటే ఆయా ఇంట్లో కనుక వృషభ రాశి నుంచి మనం కలెక్షన్ చేస్తే అలానే మనకి మిథున రాశి, కర్కాటక రాశి అలానే కన్యా రాశిలో అలానే వృశ్చిక రాశిలో గనక మకర రాశి ఇలా గనక గురువు గనక ఉన్నట్లయితే అంటే మీరు పుట్టినప్పుడు ఏర్పడేటువంటి గోచార ప్రకారంగా మాట్లాడుకుంటున్నాం మనం. అయితే ఇలా కనుక ఏర్పడినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు ఆ ఒక కుజు దోషం అనేది ఎక్కువగా బాధించదు. ఎవరైనా చూసినప్పుడు ఏంటంటే గబుక్కున ఈ అమ్మాయికి కుజు దోషం ఉంది, ఈ అబ్బాయికి కుజు దోషం ఉంది అంటారు. ఏది 2, 4, 6, 8, 10, 12 స్థానాల్లో కనుక కుజుడు ఉంటే అలానే కనుక మనకి ఈ స్థానాల్లో కనుక గురువు ఉన్నట్లయితే కుజు దోషం కింద పరిగణించరు. అలానే మనకి శని భగవానుడు, ఈ శని భగవానుడు కనుక సొంత ఇంట్లో అంటే స్వస్థ స్థానంలో కనుక ఉన్నట్లయితే అలానే 2వ స్థానంలో ఉన్నట్లయితే అలానే 6వ స్థానం కానివ్వండి 8వ స్థానం కానివ్వండి అలానే 9, 11వ స్థానాల్లో కనుక శని భగవానుడు ఉన్నప్పటికీ కూడా ఆయా డిగ్రీస్ కూడా మీ మీద ఆ ఒక కుజుడి మీద ఉంటాయి కాబట్టి ఆ ఒక కుజు దోషం కింద పరిగణించేదానికి అవసరం లేదు. అలానే పెళ్లి సంబంధం చూసేటప్పుడు ఆ కుజు దోషం ఏదైతే ఈ యొక్క గ్రహాలు అనుకూలంగా లేవో అలానే బుధ భగవానుడు దశ ఉన్నా బుధ భగవానుడి అంతర్దశ ఉన్నా కూడా ఈ కుజు దోషం అంతగా పరిగణించకుండా పెళ్లిళ్ళు కూడా అయ్యేదానికి బాగుంటుంది. అలానే మనకి శుక్రుడిది ఏదైతే ఉందో ఇది మనకి కనుక మీకు శుక్రుడి యొక్క దశ అంతర్దశలు నడుస్తుంటే కూడా మీకు కుజు దోషం అనేది ఏమీ పట్టింపు లేకుండా పెళ్లిళ్ళు కూడా అక్కడ ఏదైతే మనం అనుకునేటువంటి శుక్రుడి దశాంతర్దశ నడిచేటప్పుడు కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి పెళ్లిళ్ళు అవుతాయి. వాళ్ళకి 30 సంవత్సరాల తర్వాత కుజుడు దశ ఉన్నా అలానే మనకి బుధ దశ ఉన్నా కూడా మీకు పెళ్లిళ్ళు కూడా లేట్ అయ్యేదానికి చెప్పుడు మాటలు విని పెళ్లి సంబంధాలు ఆగిపోయేదానికి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కుజు దోషానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోవచ్చు. ఆ కుజు దోషానికి సంబంధించినటువంటి పరిహారం వచ్చేసి మీకు ఎక్కడైనా సమీప దూరంలో నాగపడిగలు కానీ మానసదేవి అమ్మవారి కానీ అలానే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం కానీ జంట పడిగలు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రమిద కానీ జంట పడగలు నాగు పడగలు ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా అట్లాగా మీరు కుమారస్వామి అయ్యప్ప స్వామి దేవస్థానం అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఇలా ఏమైనా మీకు సమీప దూరంలో ఉంటే గనక అక్కడ కుజునికి సంబంధించినటువంటి హోమం కుజునికి సంబంధించినటువంటి అక్కడ శాంతి హోమం పూజలు శాంతి పూజలని చేస్తారు. ఎర్రని వస్త్రాలు దానంగా ఇవ్వాలి. అలానే మీ పెద్దవారికి కూడా శాపం ఉంటుంది. కుజు దోషం రావడానికి గల కారణాలు 2 ఉంటాయి. అలానే ఈ వృషభ రాశిలో ప్రత్యేకించి కుజు దోషం రావడానికి గల కారణం ఏంటంటే మీ పెద్దవాళ్ళ వల్ల మీ ఏదైనా చేయించకపోయినా ఏదైనా కర్మలు అలానే పెండింగ్ అలానే చేయించలేకపోయి వదిలేసినా అలానే మీ పూర్వీకులు మీకు తెలియకుండా ఏదైనా అమ్మవారి ఆలయం కానీ లేదా అమ్మవారి విగ్రహం కానీ పూజలు అలంకరణ చేసేసి మధ్యలో వదిలివేసి మీకు చెప్పనటువంటి పక్షాన ఉన్నా కూడా
అవన్నీ కూడా మీకు కుజదోషం కింద పరిగణిస్తారు. ఈ వృషభ రాశి వారికి ప్రత్యేకంగా కుజదోషం అనేది చాలా పెద్ద దోషం అనే చెప్పొచ్చు. అయితే ఈ కుజదోషానికి కాలసర్ప దోషం కూడా యాడ్ అయిందంటే, దానికి అటాచ్డ్గా ఉంది అంటే కనుక ఖచ్చితంగా పెళ్లిళ్ళు అయ్యేదానికి లేట్ అవుతుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి మీకు ఏదైతే ఉందో హోమం చేయించుకోవచ్చు. కన్యా పశుపత్ర హోమం అని ఉంటుంది. ఈ కన్యా పశుపత్ర హోమం కనుక మీరు చేయించుకున్నట్లయితే, ఎవరైనా హోదా డబ్బున్న వాళ్ళు మాత్రమే చేయించుకోండి. లేని పక్షాన దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. ఏ హోమమైనా, ఏ యాగమైనా, ఏ యజ్ఞమైనా, ఏ పూజ అయినా, ఏ దానమైనా మీరు స్వతహాగా సంపాదించిన డబ్బులతో మాత్రమే చేయండి. అప్పుడే మీకు ఫలిస్తాయి. వృషభ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, ఈ యొక్క దశలు అంతర్దశలు అనుగుణంగా ఉంటే మీకు పెళ్లిళ్ళు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అలానే మీకు ఈ కన్యా పశుపత్ర హోమం, ఈ పశుపత్ర హోమం ఏదైతే ఉందో వృషభ రాశి వారికి బాగా కలిసి వచ్చేదానికి ఉంది. ఆర్థిక స్థితిగతులు కూడా కుదిరిపడతాయి. గ్రహాల నుంచి కూడా వెసులుబాటు అనేది లభిస్తుంది. పెద్దల నుంచి ఉన్నటువంటి శాపం ఏదైతే ఉందో అది విమోచనం అవుతుంది. కావున అందరూ కూడా ఈ యొక్క మీకు ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది సూచించుకొని వాటికి తగ్గటువంటి పరిహారం చేసుకొని అందరూ కూడా జీవితకాలం సుఖ సంతోషాలతో ఉంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ మేర వృషభ రాశి వారు గమనించుకొని ముందుకు అడుగు వేయండి. జై శ్రీమన్నారాయణ.